कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते। उत्तिष्ठ नरसार्दूला कर्तव्यं दैवमाह्निकम्। उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वजा। उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु। मातः समस्तजगतां मधुकैटभारे। वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते। श्रीस्वामिनि श्रितजनप्रियदानशीले। श्रीवेङ्कटेशदयिते तव सुप्रभात। తెల్లవారకముందే పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది. తెల్లవారకముందే పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది. ఆదమరచి నిద్రపోతున్న తొలి కోడి, ఆదమరచి నిద్రపోతున్న తొలి కోడి అదే పనిగా మేల్కొంది, అదే పనిగా కూసింది. తెల్లవారకముందే పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది. వెలుగు దుస్తులేసుకుని సూర్యుడు తూర్పు తలుపు తోసుకుని వచ్చాడు. వెలుగు దుస్తులేసుకుని సూర్యుడు తూర్పు తలుపు తోసుకుని వచ్చాడు. పాడు చీకటికెంత భయమేసిందో, పాడు చీకటికెంత భయమేసిందో, పక్క దులుపుకుని ఒకే పరుగు తీసింది. అది చూసి లతలన్నీ, అది చూసి లతలన్నీ పక్కున నవ్వాయి. ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి. తెల్లవారకముందే పల్లెమంతా పసుపు ముఖమింతు ఛాయా, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయా. ముద్దు మురి పాలలకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయా. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగిధ్యానగమ్యం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నమోస్తే ధనధాన్యం చ మే సదా. ఆరోగ్యం శోకశమనం కురు మే మాధవ ప్రియే. ఆభీష్ట ఫలసిద్ధిం చ సదా దేహి హరిప్రియే. దేవై ఓం హిరణ్యవర్ణాం హరిణీం స్వర్ణరజతస్రజాం చంద్రాం హిరణమయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ताम आवह जातवेदो लक्ष्मीं मनपदानिनीं. यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम्. अश्वपूर्वामृतमद्यां हस्तिनादप्रबोधिनीं. श्रियं देवीमुपाह्वये श्रीर्मा देवी जुषतां. कांसोऽस्मितां हिरण्यप्राकारमद्रां ज्वलन्तां तृप्तां तर्पयन्तीं. पद्मे स्थितां पद्मवर्णां तामिहोपाह्वये श्रियम्. अश्वदायी च गोदायी धनदायी महाधने. धनं मे जुषतां देवीं सर्वकामांश्च देहि मे. धनं धान्यं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः. मंगलं नित्यशुभमङ्गलम् आनन्दमङ्गलनीराजनं समर्पयामि.
लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। लक्ष्मीनारसिंहाय नमः। చూడండి, ఎండనక వాననక రేయనక పగలనక రైతు కష్టపడితేనే కదా మనం హాయిగా ఇళ్ళల్లో కూర్చొని మనం భోజనం చేస్తాం. బోర్డర్లో వాళ్ళు కష్టపడతారు సైనికులు, మనం మాత్రం ఇక్కడ కూర్చొని ఇంట్లో కూర్చొని పనికి మాలిన ముచ్చట్లు అవి ఇవి మాట్లాడుకుంటూ ఎన్నెన్నో కలహాలు ఎన్నెన్నో అపార్థాలు. ఇది చూడండి, అసలు పత్తి అంతా ఇప్పుడు ఇదంతా ఏమంటారు, పత్తి ఏరడం అంటారు దీన్ని. పత్తి ఏరుతున్నారు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడదామా? అడుగు పెట్టి వాళ్ళని కలుసుకోవాలి అని చెప్పేసి అనుకుని ఇందుకు వెళ్తుంటేనే చుక్కలు కనిపిస్తున్నాయి, ఏటెక్కడ తగులుతాయో ఏమవుతాయని చెప్పేసి. ప్రతిరోజు వాళ్ళు పడే కష్టం ముందు అసలు మనం ఎంత అండి కదా. చూడండి, ఇలా వెళ్తుంటేనే నాకు కొంచెం భయం వేస్తుంది. నాకు ఏదో సినిమాలో హీరో ఒక పాట పాడతాడు,
నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము, నా సామీరంగా హోయ్ హోయ్ నా సామీరంగా. హీరో ఎక్కడ మిలిటరీ నుండేమో వస్తాడు నాగేశ్వరరావు గారు, వచ్చేసి తన పంట పొలాన్ని ఆయన పొలం దగ్గరికి వెళ్ళి, అంటే మీరు ఎక్కడైనా ఉండండి ప్రపంచంలో ఎక్కడైనా ఉండండి, అదే పల్లెలోకి వచ్చి కొన్ని రోజులన్నా మీరు గడపండి, అసలు ఆనందము ముందు అసలు ఎన్ని కోట్లున్నా వృధానేనండి కదా ఫ్రెండ్. బాలమ్మ, ఇప్పుడు పొద్దున ఎన్ని గంటలకు వస్తారు మీరు? 7 గంటలకు వస్తాం మేడం. 7 గంటలకు వచ్చి సాయంత్రం 7 అవుతుంది, అంటే దాదాపు 12 గంటలు. అంటే లేబర్ యాక్ట్ కంటే ఇంకో 3 గంటలు ఎక్కువనే పనిచేస్తారు రైతులు, అంతే కదా. అయితే మీకు ఎంత మళ్ళీ దీనికి కైకిలు అంటారు కదా, రోజులైతేనే 300 మేడం. ఇక ఇట్లా గుర్తు అయితే మాకు మా కడుపు నొప్పి మాకు. అంటే గుర్తా అంటే కొన్ని రోజులకి ఇంత అని మాట్లాడుకుంటారు. కిలోకి 10 రూపాయలు. కిలోకి 10 రూపాయలా? కిలోకి 10 రూపాయలు. ఇక ఎన్ని కిలోలు వేస్తే అన్ని పదులు అన్నట్టు. అన్ని 10 అట్లా మీరు అది కరెక్ట్, మీకు అది 50 కిలోలు వేస్తే మాకు 500 మాట. ఓహోహో, అట్లయితే అదే ఇక మీ నొప్పి మీకే. ఎంత ఏడితే మీకు అన్ని డబ్బులు వస్తాయి. తక్కువ అయితే తక్కువ. అట్లా పొద్దు నుండి సాయంత్రం వరకు పార్సల్ కట్టుకొచ్చుకుంటారు కదా సర్ది, మంచిగా పొద్దున్న వంట చేసుకొని ఎన్ని గంటలకు లేస్తారు సత్యలక్ష్మి? 4 గంటలకు. పొద్దున 4 గంటలకు. 4 గంటలకు లేచి పని వేసుకొని ఒకసారి చూడండి ఎంత మంచిగా ఇవన్నీ ఇట్లా. నేను కూడా కట్ చేస్తాను. అది ఏదైనా ఒక నైపుణ్యం ఉండాలి సత్యలక్ష్మి. ఈ లోపలిది ఇది అన్న ఇట్లా అంతే కదా, ఇది రావద్దు పైది, ఇది రావద్దు. ఇట్లా ఏరిన పత్తి దీన్ని మొత్తం మళ్ళీ లోడు ఇప్పుడు మీకు అంటే వర్కౌట్ అవుతుందా సత్యలక్ష్మి? ఇప్పుడు ఈ కూలీలు తర్వాత ఈ పంట చేతికి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర 50 లక్ష అట్లా ఎన్ని నెలలు కష్టపడతా ఒక పంటకి? 3 నెలలారా? పత్తికి బాగా కాదక్క. ఇటు చెప్పలేక సంవత్సరం ఉంటుంది. సంవత్సరం అంతా పత్తి అంటే ఇది సంవత్సరం అంతా కష్టపడితే మొత్తం అన్ని 1 లక్ష మిగులుతుందా? ఒక రైతుకి 1 లక్ష రూపాయలు. ఇప్పుడు సంవత్సరం అంటే ఒకప్పుడు రైతు అంటే పంట అది చేసిన రుణాలకు కూడా సరిపోక పంట చేతికి వచ్చిన తర్వాత అప్పుడెప్పట్లో విన్నా మనం ఆత్మహత్యలు అని చెప్పేసి. ఇప్పుడు నిజంగానే అంత లేదు, అంటే రైతు యొక్క కష్టము శ్రమను ప్రభుత్వాలు కూడా గుర్తించినాయి, వాళ్ళకంటూ కొన్ని పథకాలు ఇవన్నీ ఉన్నాయి. అయినా సరే ఇంకా వాళ్ళకి సమయానికి గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే డబ్బులు కూడా సరిగ్గా అందవు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. లత చెప్పరా, ఎప్పుడెప్పుడు వస్తాయి మీకు గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ నుంచి అంటే ఇప్పుడు మనము రైతు బంధు అనేది ఎకరానికి అమౌంట్ ఇంత అంటే 10,000 ఇస్తా తప్ప కానీ ఇప్పుడు మనకు ఇట్లా రైతు నష్టపోతే అంటే డబ్బులు అంటూ ఏమి వెయ్యరు. ఏరా మరి అంటారు కదా రైతు నష్టపోతే డబ్బులు కూడా వస్తాయని. రావు. రుణాలు మాఫీ ఉన్నాయి కదా. రుణమాఫీ అనేది అప్పుడు ప్రస్తుతానికి ఏంటి అంటే కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడే వేసిండు తప్ప కానీ ఇప్పుడు ఇతను వచ్చిన నుంచి అదే రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి వేయట్లేదు కదా. వేయట్లేదు. అవునవును. రైతుకి అసలు ఏం లేదు, రైతు నష్టపోవడమే తప్ప కానీ. అంతేనా? అంటే కష్టాన్ని బట్టే ఇప్పుడు ఇక అంతే మరి, మనం చేసిన పంటను బట్టే మనం కష్టపడ్డ దానికే ఫలితం తప్ప కానీ ఎక్కువ ఏం రావట్లేదు. అంతేనా? అంతే. గవర్నమెంట్ నుంచి అయితే ఏం రావట్లేదు. నువ్వు నీ బాధని కొంచెం ఇట్లా చూపించు, సీఎం దాకా పోతుంది, సీఎం గారు కూడా చూస్తారు. అవునా కాదా? కానీ అమ్మాయి ఎంత బాగా చెప్పింది, కరెక్టే. కానీ ఒకప్పుడు ఉన్న ప్రభుత్వం రుణమాఫీలు అవన్నీ జరిగినాయి, ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి ఇంకా మాకు అంత దాకా రావట్లేదు. ఏదో కష్టపడ్డదానికి ఫలితం వస్తుంది తప్ప అంత పెద్ద అయితే ఏం మాకు ఉన్నట్లేదు అంటుంది. తప్పకుండా అంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ముందు రైతే దేశానికి వెన్నెముక, రైతు వలన ఒక పూట మనం అన్నం తింటున్నాం కాబట్టి తప్పకుండా రైతు బాగుంటే ప్రపంచమే బాగుంటుంది కదా, సస్యశ్యామలంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు వాళ్ళ బాధలు కూడా ప్రతిదీ ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఒకప్పుడు రైతు ఇట్లా అట్లా, ఇప్పుడు మాత్రం బాగుంది అనుకుంటున్నాం. కానీ వాళ్ళకి ఇంకా కొన్ని పథకాలు అందట్లేదని వాళ్ళ మాటల్లోనే చెప్తున్నారు కదా. అలాంటప్పుడు తప్పకుండా గవర్నమెంట్ తప్పకుండా పట్టించుకోవాలి. ఇది పట్టించుకున్న తర్వాత మిగతా అన్ని ఇది బాగుండాలి, రైతు బాగుండాలి, విద్య బాగుండాలి, వైద్యం బాగుండాలి. ఇవన్నీ బాగున్న తర్వాత భారతదేశం తప్పకుండా సస్యశ్యామలంగా ఉండడంలో అసలు ఆశ్చర్యమే లేదు కదా. ఇది మన రైతు కష్టాలు. ఇంకా ఇప్పుడు పత్తి కాకుండా ఇంకేం పంట వేస్తారు లక్ష్మి? ఇది అయిపోయిన తర్వాత, ఇది మొత్తం ఏరిన తర్వాత మళ్ళీ
మళ్ళీ పత్తి మళ్ళీ పత్తి. ఎందుకు వాటర్ ఉన్నాయి అప్పుడు? ఉంటుంది. అంటే 6 నెలలకు ఒక సంవత్సరానికి 2 సార్లు. సంవత్సరానికి ఒక్కసారి. ఒకసారి 6 నెలలకు ఒకసారి ఉంటుంది. అదే ఇప్పుడు మక్క పొలము అయితేనేమో సంవత్సరానికి 2 పంటలు తీయవచ్చు. 2 పంటలు. అది కూడా నీళ్లు ఉంటాయి. నీళ్లు లేకుంటే ఒకటే పంట. అంటే ఇప్పుడు ఇది అంతా తీసేయడమే, తీసేసి మళ్ళీ ఇంకో పంట వేయడమే అంతేనా? ఈ పత్తి అయితేనేమో నీళ్లు లేకపోతే సంవత్సరానికి ఒకటే పంట. ఒకటే. ఒకవేళ నీళ్లు ఉంటే ఈ పత్తి తీసేసుకొని అయినా కూడా మనం మక్క పెట్టవచ్చు. ఇప్పుడు ఇదంతా మళ్ళీ క్లీన్ చేయడము, మళ్ళీ దున్నడం, మళ్ళీ మక్క పెట్టడం అంతేనా? ఇది మన రైతు కథ. ఇంకా ఇప్పుడు లంచ్ ఎప్పుడు చేస్తారు? 1:30. దానికి మీరు ఒక్కటి గమనించిందా? ఇంత మాట్లాడుతున్నాం మనము, అయినా పని ఆపకుండా చేస్తున్నారు. శ్రమైక జీవనం అంటే ప్రతి క్షణాన్ని విలువైన దానిలాగా భావించి ఉండడంలో రైతుకు మించిన వాళ్ళు లేరు. అవునా కాదా? అదే అంటారు నిజమైన శ్రామిక జీవనం. మనం మాట్లాడుతున్నాం కానీ వాళ్ళు చెప్తున్నారు తప్ప అది ఏరడం ఆపట్లేదు. ఎంత అసలు అదే చెప్తున్నాను కదా, కష్టే ఫలి. కష్టాన్ని శ్రమని నమ్ముకున్నోడు ఎప్పుడు బాగానే ఉంటాడు. అంటే రాత్రి అయ్యేసరికి హాయిగా నిద్రపోతారు. వేరే వాళ్ళకి ఏముంటుంది, ఏదో వ్యాపకాలు, ఏదో రకరకాల అవకాశాలు ఇవన్నీ ఉంటాయి. వీళ్ళకి ఏముండదు. వాళ్ళు చేస్తున్నామా, పని చేస్తున్నామా, పంట పండిస్తున్నామా, ఇంటికెళ్ళి ప్రశాంతంగా అలసిపోయిన శరీరాలతోని మనసుతో నిద్రపోతారు. ఇది రైతు యొక్క ప్రత్యేకత. అంతేనా సత్యలక్ష్మి? అంతే కదా. ఏం ఆలోచించడానికి కూడా ఏముండదు. పిచ్చి ముంచట్లు ప్రశాంతంగా పని చేసుకోవడం. అంతేనా? అంతేనా? అన్నం తినడు కూడా ఇక ఏమో తింటావా అని నిద్రపోతాం. అలసటలాగా ఆయనక తింటావా అనుకుంటాం. అంతే మంచాల పడుకుంటే ఇక అటే అలసట. మరి 12 గంటల కష్టం అంటే మాటలా ఇది? అందుకే అసలు ఆడవాళ్ళని కూడా, ఆడవాళ్ళు అబలాలు కాదు ఏమంటారు, సబల అని చెప్పేసి ఎందుకంటారు మరి? అంటే ఆడ మగ కలిసి కష్టపడతారు కానీ కాకపోతే ఎంతైనా మరి మగవాళ్ళకు ఉన్నంత ఉండదు కదా. వీళ్ళకు ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేది తేడా ఉంటుంది. మరి ఇంత కష్టపడ్డా ప్రతి దాంట్లో సమానత్వం చూపే రోజులు తప్పకుండా రావాలి సమాజంలో. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు సొసైటీలో ఇంతకంటే మించి కూడా చేస్తున్నారు, మగవాళ్ళకంటే మించి కష్టపడుతున్నారు కదా. మరి ప్రతి దాంట్లో సమానం కూడా ఇక్కడ నుండే సమానత్వం స్టార్ట్ కావాలి కదా. మరి మన లక్ష్మీశ్వర స్వామి మిమ్మల్ని చల్లగా చూడాలి. అలా గణపతికి, లక్ష్మీశ్వర స్వామికి అందరి ప్రసాదం ఇది ప్రేమతో తీసుకొచ్చిన దోశలు పట్టుకొని మంచిగా తృప్తిగా తినండి. అనుకోలేదు సత్యలక్ష్మి, అనుకుంటే ఇంకేమన్నా కూడా వేసేదాన్ని కావచ్చు అనిపించింది నాకు. ఏది నేను నీకు ఫోన్ చేసిన తర్వాత అరే ఇవాళ ప్రసాదం తీసుకెళ్ళాలనిపించింది. అంటే ఇవాళ ఏది చేయాలో స్వామికి ఏది ఇష్టమో అది చేస్తా అన్నట్టు. అట్లా సరిపోతుంది. నువ్వు అనుకున్నా నువ్వు తినడే కొంచెం కడుపు నిండా తినాలి. ఇక్కడ నిండాలి కడుపు. 3 గంటలకు వెళ్ళాలి అక్కడికి. మళ్ళీ మీరు ఇట్లా తింటే మంచిగా అనిపిస్తుంది సత్యలక్ష్మి. వేడిగా మాకు చిన్నప్పుడు అమ్మమ్మ ఈ ధనుర్మాసం మార్గాలు పెడతారు కదా, అందరికి ఇట్లా అమ్మమ్మ కానీ అమ్మ కానీ అందరూ గొల్లబామాయే శమేసి చల్లల్లు చేయవోతే ఊరవిల్లి శమేసి. ప్రపంచంలో అసలు ఇంతకంటే ఆనందం దొరుకుతుందా? ఎక్కడెక్కడికో వెళ్ళి రెస్టారెంట్లు అంటాం, సినిమాలు అంటాం, షికాలు అంటాం. ఇట్లా నిజంగా పని చేసుకుంటూ తినే ముద్ద, పాడుకునే పాటలు ఎక్కడా ఉన్నాయి. మన దేశంలోనే తప్ప ఇదంతా నిజంగా గ్రేట్ అసలు.
కాంతవనేమో కట్క తయారు చేస్తుంది మొక్కజొన్న రవ్వ, నేనేమో అల్లం వెల్లుల్లిపాయలు చేస్తున్నా. గ్రామీణ జీవితం అంటే ఎంత బాగుంటుందంటే చేతికి పని చెప్తే మనసుకి శరీరానికి పని చెప్తే మనసు చాలా హాయిగా ఉంటుందండి. అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరిలోకి స్వాగతం సుస్వాగతం. అంటే వీడియో చివరికి వచ్చిన తర్వాత ఆ ఫినిషింగ్ వర్డ్స్ ఇస్తున్నాను. ఒక అద్భుతమైన వీడియో ఇది. ఏంటంటే పొద్దు పొడుపు నుండి పొద్దు గూకే వరకు, అంటే తొలి కోడి కూసినది మొదలు సాయంత్రం వరకు పల్లె ప్రజల జీవితం ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అర్లీ మార్నింగ్ అంటే అరౌండ్ 4:30 నుండి స్టార్ట్ చేసాం మేము. సాయంత్రము గొర్రెల కాపర్లు అందరూ వస్తారు, సాయంత్రం పాలు పితికేవాళ్ళు, పొలం పనుల నుండి వచ్చేవాళ్ళు, మధ్యలో మనం ఒక పత్తి చేనులోకి వెళ్ళాము, వాళ్ళతో కూడా మాట్లాడించాము కదా. ఇలా అన్నీ అంటే దేశానికి సౌభాగ్యం ఏది అని అంటే నాకు తెలిసి పల్లెనే అంట నేను తప్పకుండా. ఈ పల్లె వాతావరణమే వేరుంటుందండి. వాళ్ళు చాలామంది వృత్తినే దైవంగా భావిస్తారు. వాళ్ళకి ప్రత్యేకంగా పూజలు, అందుకే కదా పల్లెలో ఎక్కువగా ఆలయాలకి రారు, ఎప్పుడో ఒకసారి గుంపులు వచ్చేస్తారన్నమాట ఏదో పండగ సందర్భంగా. అట్లాంటిది వాళ్ళు మార్నింగ్ 4 o'clockకి లేచి సాయంత్రం వరకు ఇంటికి వచ్చిన తర్వాత పొలం పని చేసుకొని హాయిగా ఇంత వంట చేసుకొని వేడివేడిగా తినేసి ఆ మంచంలో వాలిపోతే మళ్ళీ వాళ్ళకి 4 గంటల వరకు మెలకు రాదు. నిజంగా చెప్పాలంటే అంత వాళ్ళ శరీరం మనసు అలసిపోతుంది. అంటే అందులోనే వాళ్ళు దైవాన్ని చూస్తారన్నమాట. అలాంటి వాళ్ళకి స్వచ్ఛమైన మనసులు ఉంటాయి, ఇంకా వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉండవు. మన కదా సిటీలో అక్కడిక్కడ ఉండే రకరకాల ఆలోచనలు, అపార్థాలు, అపోహలు ఇవన్నీ ఏమి ఉండవు. కొన్ని కల్మషాలు పల్లెల్లో కూడా జరుగుతున్నాయి, కానీ అది వేరు. కానీ మార్నింగ్ లేచి ఊడ్చి చల్లడం కూడా దగ్గర నుండి ఎక్కడా కూడా మా ఊర్లోనైతే తేడా లేకుండా అన్ని పనులు సవ్యంగా చేసుకుంటున్నారు. మా ఇంట్లో మా అంతా కూడా చేస్తుంది చూడండి. ఇప్పుడు నాకు మాది గ్రామం కదా, సూపర్ మార్కెట్ అనేది ఏమి ఉండదు, రైస్ తెచ్చుకోవడం కాదు కదా, చక్కగా కూర్చొని ఎంత చక్కగా చేసిస్తారా, ఎన్ని కావాలంటే అని వేసిస్తా. అంటే ఇవన్నీ ఏమంటారు మానసిక ఆనందం, దాంతోనే ఆరోగ్యం వస్తుందన్నమాట. సో చాలా ఇష్టంతో పల్లె జీవనం అనేది తప్పకుండా శ్రీదేవి సిరుల్లో ఉండాలి, మీ అందరికీ చూపించాలి. ఎక్కడెక్కడ యువత తప్పకుండా ఈ స్వేచ్ఛ వాయువు పీల్చుకోవాలి అని అంటే పల్లెల్లోకి రావాలి. రైతు బిడ్డలైతే తప్పకుండా వ్యవసాయం అనేది తప్పకుండా చేసుకోవాలి. లేదనంటే సిటీల్లో ఉద్యోగాలు ఉంటే అప్పుడప్పుడు వచ్చి తల్లిదండ్రులు చూసి ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేసుకోవాలి. అందుకోసమనే చాలా ఇష్టంగా ఈ వీడియో చేశాము. తప్పకుండా ఈ వీడియో ఎక్కడెక్కడ ఉన్న మీ వాళ్ళందరికీ పంపించాలి. దీనికి మంచి సపోర్ట్ రావాలి. ఎందుకంటే మన దేశం యొక్క విలువ తెలియాలి అని అంటే పల్లె జీవితమే మెయిన్ మూల స్తంభం అన్నమాట కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి సెండ్ చేయండి. తప్పకుండా కొత్తగా వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి మనం చేసేది శ్రీదేవి సిరుల్లో అన్నీ హెల్దీ కంటెంట్ ఉన్న సబ్జెక్ట్స్, దాంతోనే వీడియోస్ వస్తున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడండి, చూసి మంచి ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మంచి వీడియోస్తో శ్రీదేవి ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటుంది. అంతవరకు నమస్తే.